అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. గ్రో బ్యాగుల్లో, టబ్బుల్లో, 25 లీటర్ల క్యాన్లలో డాలియా చెట్లు ఏ విధంగా పెంచుకోవచ్చు, ఎంత సైజ్ వచ్చినాయని మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేస్తాను. చూడండి, దాదాపు నాకంటే ఇంకా ఎక్కువ హైట్ వచ్చిందనమాట ఈ చెట్టు. పువ్వుల్ని ఆ చెట్టు ఎంత సైజ్ ఉంది, ఎంత గ్రోత్ ఉంది మీకు చూపించే దానికోసం అనే వీడియో చేస్తాను. చూడండి, మీకేమనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. 100 రూపాయల గ్రో బ్యాగు, 100 రూపాయల టబ్బు, 25 కిలోల వాటర్ క్యాన్ ఉంటుంది కదా, దానిలో కూడా ఈ చెట్లను చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట. ఇదైతే 100 రూపాయల టబ్బు ఫ్రెండ్స్. 100 రూపాయల టబ్బు తీసుకొని పెట్టాను అనమాట నేను దీనిలో ఈ చెట్టుని. ఇదేంది అనుకుంటా అంటారా? మిరప చెట్టు అండి. ఇవి ఏమంటారంటే వీటిని కొన్ని చోట్ల గోల్కొండ మిర్చి అంటారు, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. చిట్టి మిరప, గోల్కొండ మిరప ఇట్లా అంటారనమాట. సో నేనైతే 2-3 చెట్లు పెట్టుకున్న సంవత్సరం అంతా నాకు పచ్చిమిరప కొనే పని ఉండదన్నమాట. పడిన చెట్లలో నుండి కాసే కాయలే ఎక్కువ వస్తాయి. ఇదైతే నేను విత్తనం తీసుకొచ్చే వేసినాను. ఇది పడిండే చెట్టు అయితే కాదు. 3 రకాల మిరప చెట్లు ఉన్నాయి నా దగ్గర. నేను మీకు అవి చూపిస్తాను చూడండి. ఇవి మా సైడ్ ఎక్కువ ఫేమస్ అన్నమాట. కారం కూడా చాలా బాగుంటాయి. ఇవి చిన్న చిన్న చెట్లు నర్సరీ నుండి తీసుకొచ్చుకొని జస్ట్ ఒక చిన్న కుండీకి పెట్టుకున్నాను అంతే. చూడండి, ఒక చెట్టే ఎంత దూరం పాకింది, ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి మీరు. ప్రతి కొమ్మకు ఎట్లా వంచి చూసినా మిరపకాయలు అన్నమాట. వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్క మనిషే తీసి చూపించడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఇది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే తీస్తా ఉంటాను అనమాట. చూడండి, ఇవైతే ఇంకా చూడటానికి 2 కళ్ళు సరిపోవు అన్నమాట. ఇప్పుడైతే క్రాప్ తగ్గిపోయింది. ఇంతకుముందు ఇంకా చాలా బాగుండేదన్నమాట క్రాప్. ఇది వస్తుంది చెట్టు. దీన్ని ఇంకా తీసేద్దామనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశాను అనమాట. ఈ క్రాప్ తీసేసుకొని నెక్స్ట్ తీసేస్తాను అనమాట ఈ చెట్టుని. ఇది మా పక్క చాలా ఫేమస్ అనమాట. ఒక్కొక్క కాయ ఎంత సైజ్ ఉంటాయో చూడండి. చెట్లు ఈ విధంగా పెట్టుకుంటే గార్డెన్లో ఎంత హ్యాపీగా ఉంటుందో మనసుకు మీరే చూడండి. మీరు కూడా ఈ రోజు నుండి గార్డెనింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ do like, share and subscribe. Support my channel. Thank you friends.